పోషక విలువలు సమృద్ధిగా ఉండే చిరుధాన్యాలకు ప్రజల్లో కూడా అవగాహన పెరిగింది. దీనితో మార్కెట్ పెరుగుతోంది. పంటలు వేసేవారు కూడా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. కానీ వీటిని వరి ధాన్యంలాగా ప్రాసెసింగ్ చేయలేము. వీటికి ప్రత్యేక యంత్రాలు కావాల్సి వస్తుంది. దీనితో రైతులు ప్రాసెసింగ్ చేసే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్య లేకుండా తుర్కపల్లి గ్రామంలోనే పిలుపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిరుధాన్యాల ప్రాసెసింగ్ మిషన్లను ఏర్పాటు చేశారు. మేము ఇక్కడ పిలుపు సంస్థలో గత 6 సంవత్సరాలుగా నేను పనిచేస్తూ ఉన్న స్టాఫ్గా. ఇక్కడ మా సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే సన్న చిన్నకారు రైతులకి తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభదాయకం చేసే పంటలను ప్రోత్సహించడము, సేంద్రియ పద్ధతిలో పంటలు పండించేటట్టు మేము ప్రోత్సహించడం అనేది మా ముఖ్య ఉద్దేశము, సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇక్కడ ఈ రైతులకు ప్రోత్సాహకరంగా ఉండడమే కాకుండా స్వరభారతి మ్యాక్స్ అని 25 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది. అందులో పొదుపు సంఘాలు నెల నెల పొదుపులు సేవింగ్ చేసుకొని ఆడవారికి అప్పు ఉట్టడం లేకుండా ఉన్న రోజులలోనే అప్పటి నుంచి పొదుపు చేసుకొని ఈరోజు ఎక్కడ బయట చేయి చాపకుండా ఆడవాళ్ళు 5,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా అప్పు పుట్టేటట్టు ప్రోత్సాహకరంగా మేము చేసుకున్నాము. అలాగే ఇక్కడ DDS సహకారంతో ఇక్కడ చిరుధాన్యాలను ప్రోత్సహించాలని గత 3-4 సంవత్సరాల నుంచి మేము అన్ని గ్రామాలలో, మండలంలోని అన్ని గ్రామాలలో ప్రోత్సాహకరంగా చేశాము. కానీ ఈసారి చాలా టార్గెట్గా చేసుకుని ఒక 250 ఎకరాలలో మేము ప్లాన్ చేసుకున్నాము. 250 ఎకరాలకు 150 ఎకరాలు ఈసారి విత్తనం భూమి మీద పడింది. ఒక 107 మంది రైతులతోటి మేము విత్తనం వేయించాము. అవి వేయించడమే కాకుండా అవి ప్రాసెసింగ్ ఎలా చేయాలనే ఉద్దేశంతో చాలా సమస్యలతోటి అనుకొని ఇక్కడ మేము ప్రాసెసింగ్ మిషన్ తీసుకొచ్చాము. ఇప్పుడు రైతులకు అందుబాటులో ఉండడానికి అవి పండించిన విత్తనము వాళ్ళు ఒక 10 కిలోల నుంచి ఎక్కువ 100 కిలోల పైగా కూడా వాళ్ళు పండిస్తే ఫస్ట్ వాళ్ళు తినడానికి ఉపయోగపడ్డది ఉపయోగించుకొని తర్వాత మిగిలింది అమ్ముకోవడానికి మేము మార్కెటింగ్ చేసుకొని కూడా బయట వాళ్ళ రైతుకు ఉపయోగకరంగా ఉండేటట్టు మేము చేస్తున్నాము. పిలుపు సంస్థ ఉద్దేశం ఏంటంటే రైతులకు వర్ష క్రమంలోని మా ప్రాంతంలోని ఒక 3-4 సంవత్సరాల నుంచి పూర్తిగా కరువు ఏర్పడింది. కరువు అంటే వర్షాధార పంటలు పండుతున్నాయి, కానీ బోరుబావుల నుంచి వచ్చే వర్షం ద్వారా నీరు ద్వారా పంటలు పండించే పరిస్థితి లేదు మా దగ్గర పూర్తిగా. దాని క్రమంలో ఏం చేసామంటే వర్షాధార పంటలని ఎంచుకోవాలి అనే ఉద్దేశంతో మిల్లెట్స్ని ఎంచుకున్నాం పూర్తిగా. ఈ మిల్లెట్స్ ఏంటంటే ప్రాముఖ్యత ముఖ్యంగా రైతులు పండించిన పంట ఏవైతే ఉన్నాయో చేతికి అందాలి, అంటే వర్షాధార పంటలు మాత్రమే చేతికి అందుతున్నాయి అనే ఉద్దేశంతో పూర్తిగా మిల్లెట్స్ మీద ఆధారపడ్డాము. ఈ సంవత్సరం ఒక 2-3 సంవత్సరాల నుంచి DDS వారి సహకారంతో, దాంతోపాటు నబార్డ్ వారి సహకారంతో రైతులకి సీడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. మా సంస్థ నుంచి సీడ్ డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత ఏంటంటే రైతులకు ఏదైతే పంట పండించారో ఆ పంటని మేమే కొంటామని చెప్పేసి వాళ్ళకు ఒక హామీ కూడా మేము ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే వాళ్ళు ఈసారి మిల్లెట్స్ అంటే పౌష్టిక ఆహారాన్ని రైతులకు అందించాలి. పౌష్టికాహారాన్ని ఎప్పుడైతే రైతులకు అందిస్తామో వాళ్ళు పౌష్టికంగా ఉంటారు. ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా దీన్ని మిల్లెట్స్ని ఎంచుకోవడం జరిగింది. ఈ మిల్లెట్స్లో భాగంగా ఏంటంటే రైతులకి ముఖ్యంగా అండుకొర్రలు, కొర్రలు, జొన్నలు, తర్వాత అరికలు, ఊదలు, సామలు. ప్రస్తుతం మా దగ్గర మాత్రం ఒక మిల్లెట్ ప్రాసెసింగ్ మిషన్ కూడా మేము తీసుకురావడం జరిగింది. ఈ మిల్లెట్స్ ప్రాసెసింగ్ మిషన్ తీసుకురావడం ఏంటంటే రైతులు ఎక్కువ మొత్తంలోనే సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు, కానీ ప్రాసెస్ చేయడానికి ఎక్కడ కూడా లేదు. ఈ మన స్టేట్ అవర్లో చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం మేము తీసుకొచ్చి కూడా 3-4 నెలలు అవుతుంది మిల్లెట్ ప్రాసెసింగ్ మిషన్. ఈ మిషన్ ద్వారా ఇప్పటికీ నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాద్ ఈ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ప్రాసెసింగ్ చేసుకుపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ ప్రాసెసింగ్ మిషన్ కూడా మనకి 10 కేజీల నుంచి మొదలు పెడితే 100 కేజీలు అంటే ఎక్కువ మొత్తంలో కూడా క్వింటాల కొద్దిగా కూడా ఇక్కడ ప్రాసెసింగ్ చేసుకోవడానికి మనకు అవైలబుల్లో ఉన్నది ఇక్కడ మిషన్. దీని ఉద్దేశం ఏంటంటే దీంట్లో 3 మిషన్స్ దీన్ని మనము చూస్తున్నాం ఇక్కడ. ఈ 3 మిషన్లు ఏంటంటే ఫస్ట్ మిషన్ వచ్చేసి డీహల్టర్ అంటాము దీన్ని. దీంట్లో వచ్చేసి మనకి ఏదైతే దుమ్ము ధూళి ప్రాసెస్ చేసిన దాంట్లో దుమ్ము ధూళి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ఒక బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. దుమ్ము ధూళి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత దీంట్లో నుంచి ఏంటంటే ఓన్లీ సీడ్ మాత్రమే, ఓన్లీ గ్రెయిన్ మాత్రమే
ఓన్లీ గ్రెయిన్ మాత్రమే మనకు బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంట్లో 2 విధాలుగా మనకు బయటపడుతుంది. ఇందులో ఫ్రెష్ గ్రెయిన్ వస్తుంది, ఇందులో వచ్చేసి చెత్తా చెదారం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. దీని ద్వారా వచ్చేసి మనకి ఇసుక ఏదైతే చిన్న చిన్న ఇసుక ఉందో అదంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది. దీని తర్వాత మనము దీన్ని డీ స్టోనర్ అంటాము. దీంట్లో వచ్చేసి మనం ఏంటంటే బిగ్ సైజ్లో ఉన్నటువంటి స్టోన్ ఏదైతుందో ఇది బయటికి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి పూర్తిగా బయటికి వెళ్తుంది. ఇలాంటి స్టోన్ అంతా కూడా మనకి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే అవకాశం ఉంది. దీంట్లో వచ్చేసి పూర్తిగా మనకు దీంట్లో నుంచి గ్రెయిన్ వచ్చేసి బయటకు వచ్చేస్తుంది. దీని నుంచి నెక్స్ట్ దీంట్లో మనము ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఇదేంటంటే గ్రైండర్ అంటాం దీన్ని. లాస్ట్ వచ్చేసి గ్రైండర్. దీంట్లో వచ్చేసి మనము ఏదైతే గ్రెయిన్ పోస్తామో ఇది వచ్చేసి దీన్ని మనం ప్రాసెస్ చేసిన తర్వాత మనకు లిమిటెడ్గా మనకి అవకాశం ఉంది. ఏదైతే సైజులో పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఆ సైజు ప్రకారం మనం వదులుకుంటే ఇక్కడ నుంచి మనకు రైస్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా వచ్చేసి దీంట్లో లాస్ట్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూడా మనం దీంట్లో వేసుకునే అవకాశం ఉంది. దీంట్లో కూడా మనకు రైస్లో నూక ఉంటుంది. మనకు ఏదైతే బియ్యం రైస్లో ఎట్లయితే నూక వస్తుంది సపరేట్ చేస్తామో దీంట్లో కూడా కొర్ర రైస్ని కూడా మనము నూక సపరేట్ చేసుకోవచ్చు, దాంతోపాటు బియ్యాన్ని కూడా సపరేట్గా చేసుకోవచ్చు ఈ మిషన్లో. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ది. ఇలా మేము రైతులందరికీ కూడా చెప్పి ఈసారి మేము 150 ఎకరాలలో ప్లాన్ చేసుకోవడం జరిగింది. 150 ఎకరాలలో యావరేజ్గా ఎంత చూసుకున్నా కూడా 4 క్వింటాలు 3 నుంచి 4 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. అంటే యావరేజ్గా కూడా మనకు 3 క్వింటాలు పెట్టుకున్నా కూడా 150 అంటే 450 క్వింటాల వరకు ఈరోజు వచ్చే అవకాశం ఉంది. దీంట్లో కొంచెం రైతులు తినడానికి ఉంచుకోమని ఫస్ట్ ప్రిఫరెన్స్ మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. రైతులు తిన్న తర్వాత ఏదైతే మిగిలి ఉందో అది అమ్ముకోవడానికి ఛాన్స్ కూడా మేమే వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో అది కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా యాదాద్రి ఫార్మర్ ప్రొడ్యూసర్ ద్వారా కొనడం అని చెప్పేసి ఎఫ్పిఓ ద్వారా కొంటామని చెప్పేసి ఇది కూడా పూర్తిగా ఎఫ్పిఓ ద్వారా నడిపించడం జరుగుతుంది. ఇది వచ్చేసి స్వరభారతి మ్యాక్స్ మా దగ్గర ఉన్నటువంటి స్వరభారతి మ్యాక్స్ వాళ్ళ దగ్గర ఎఫ్పిఓ లీజుకు తీసుకొని నడిపించడం జరుగుతుంది. ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి మన చుట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి మిల్లెట్స్ ఎవరైతే పండిస్తారో కొర్రలు కావచ్చు, అండుకొర్రలు కావచ్చు, అరికెలు కావచ్చు, ఎవరైతే పండిస్తారో వాళ్ళు ప్రాసెసింగ్ చేసుకోవడానికి మన దగ్గర అవైలబుల్గా ఉంది. మాది వచ్చేసి తుర్కపల్లి మండలం, మన్నెవారి తుర్కపల్లి గ్రామం, తుర్కపల్లి మండలం, జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా అందుబాటులో ఉన్నది. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రాసెసింగ్ చేసుకోవచ్చు అని తెలుపుతున్నాం. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.